22వ అధ్యాయం ఆదికాండం 9వ వచనం. What is the importance of a particular place or particular person or a particular time or particular situation or a particular condition? ఈ బాగా మనకి పరిచయం ఏందే కదా, దేవుడు నీవు ప్రేమించు నీ కుమారుడైన ఇస్సాకుని నీకు ఒకడైన నీ కుమారుని తీసుకువెళ్ళి నేను చూపించే మోరియా దేశంలో నేను చూపించే పర్వతములలో, ఆ మాట ఒకసారి చూడండి 2వ వచనం. నీకొక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకుని దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద ఆ దేశం, ఆ పర్వత దేశములో నేను ఒక పర్వతం చూపిస్తాను. వాటిల్లో ఆ పర్వతం మీద ఒక పర్టికులర్ ప్లేస్ నేను ఎంచుకున్నాను. యూ హ్యావ్ టు గో దేర్ అండ్ యూ హ్యావ్ టు ఆఫర్ యువర్ సన్ దేర్ ఆన్ దట్ పర్టికులర్ ప్లేస్. ఎందుకని ఆ పర్టికులర్ ప్లేస్? మోరియా దేశంలో ఏదైనా మోరియా అనే పిలుస్తాం, ఏ పర్వతాన్నే మోరియానే అని అంటాం. ఏదైనా మోరియా పర్వతం అనే పిలువబడుతుంది కదా. ఆయన అర్పిస్తే కింద అర్పిస్తేనే మనసును అర్పిస్తే ఎక్కడైనా ఒకటే కదా. దేవునికి కావాల్సింది ఏంటి అని మనం అనుకుంటాం, కానీ దేవునికి కావాల్సింది ఒక బలి కాదు, obedience. Whenever God wants you to do something, remember that He's not expecting anything from you. He's just expecting your obedience or your wisdom which surrenders to God's guidance. Your wisdom or your knowledge which surrenders, which obeys God's heart. దేవుడి హృదయానికి లోబడే ఆ మనస్సు చూస్తాడు. అది నేర్పించాడు దేవుడు అబ్రహాముకి. నేను చూపించే స్థలానికి నువ్వు వెళ్ళాలి, నేను చెప్పిన దగ్గరే నువ్వు బలి అర్పించాలి. విల్ యూ డూ దాట్? అసలు కుమారుని ఇవ్వడమే గగనం అనుకుంటే మళ్ళీ నువ్వు కోరిన ప్లేస్ లో అర్పించాలా? అదేదో ఇక్కడే అర్పిస్తుపోదా? కానీ అబ్రహాము యొక్క విశ్వాసం చూడండి. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనం కలిసి ఉంటాయి చూడండి. క్రీస్తు యేసు నందొచ్చవలసిన రక్షణార్థమైన జ్ఞానం, అక్కడి వరకు అర్థం చేసుకోండి. క్రీస్తు యేసు నందొచ్చవలసిన విశ్వాసము ఏమిస్తుంది? రక్షణార్థమైన జ్ఞానం కలిగిస్తుంది. ఆ మాటని బాగా ఆలోచన చేసి ధ్యానం చేయండి, అందులో చాలా విషయాలు బయలుపడతాయి. సరే, అబ్రహాము జీవితంలో దేవుడు అబ్రహామునకు నేర్పినది, అబ్రహాము నుండి కోరినది ఏంటంటే ఇస్సాకును బలి కాదు. God wants Abraham to see or to anoint or to consecrate a place for his own son. దేవుడు తన అద్వితీయ కుమారుని భూమి మీదకి పంపడానికి, తన అద్వితీయ కుమారుడి భూమి మీదకి వచ్చి సర్వలోక మానవాళి కొరకు తన కుమారుడు రక్తం చిందించడానికి, ఆ అమూల్యమైన ప్రశస్తమైన కార్యము కొరకు ఆ ప్లేస్ ని ముందుగానే ఆ ప్లేస్ ని ఫస్ట్ అబ్రహాము అనాయింట్ చేయాలి. రక్తము కాల్చి, రక్తం ప్రోక్షించి, రక్తం తడిపి ఆ ప్లేస్ ని అభిషేకించాలి. ఇస్సాకుని బలి ఇవ్వడం, ఆ మార్గం కూడా రావడం, ఇస్సాకు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాలు కొట్టివేయడం, ఇదంతా కాదు దేవుని ప్లాన్. ఆయన మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆ ప్లేస్ ఏంటి? ఆ ప్లేస్ అక్కడే సొలొమోను దేవాలయం కట్టినప్పుడు అతి పరిశుద్ధ స్థలం అని చెప్పి కట్టాడు. అక్కడే మందసం మందసం ఉంచబడినది. ఆ మందసం మీద కెరూబులు ఉంటాయి. ఆ కెరూబుల మీద సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు వెళ్ళి ఆ పరిశుద్ధమైన పశువుల రక్తాన్ని, గొర్రెల నిర్దోషమైన గొర్రెల రక్తాన్ని అట్లా చూపిస్తాడు సంవత్సరానికి ఒకసారి. ఏ ప్లేస్ అది? అబ్రహాము ఏర్పరచుకున్న ప్లేస్. ఆ ప్లేస్ చూపించడానికి దేవుడు అబ్రహాముని ఎన్ని పరీక్షల గుండా, ఎంత కష్టం గుండా, ఎంత ప్రయాసం గుండా, ఎన్ని శ్రమల గుండా అబ్రహాము నడిపించాల్సి వచ్చిందో. ఈ బాధంతా ఓకే, కానీ ఆ ప్లేస్ చూసినప్పుడు అబ్రహాము తర్వాత ఇప్పుడు సొలొమోను చూసి అంటాడు, సొలొమోను ఇప్పుడు వచ్చింది ఏదో రాళ్ళు పెట్టి వెలగల రాళ్లతో కడుతున్నావు. ఆ రోజుల్లో నేను ముందే మట్టి రాళ్లతో ఫస్టే బలిపెట్టి కట్టేశాను, నీకు తెలియదులే. అంటే ఆ ప్లేస్ ని స్థాపించినది అబ్రహాం. కోరుకొని ఉన్న 132:13-14 యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు,
తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును, ఇక్కడ నేను నివసించును. ఏది? అబ్రహాము రాయి వేశాడే, అబ్రహాము రక్తం ప్రోక్షించాడే, ఇది నేను కోరుకున్నది. అబ్రహాం రాయి వేసేటప్పటికి ఇంకా దేవుడు కోరుకోలే. బట్ తర్వాత ఎన్నో తరాల తర్వాత, ఎన్నో ఏండ్ల తరాల తర్వాత అప్పుడు దేవుడు అంటాడు, ఇది నేను కోరుకున్నాను. విశ్వాసము రక్షణార్థమైన జ్ఞానం ఇస్తుంది. విశ్వాసము ఒక రైట్ఫుల్ జ్ఞానం ఇస్తుంది, విజ్డమ్ ఇస్తుంది. ఆ విశ్వాసమే మృతులలో నుండి సైతం దేవుడు నాకు సంతానం ఇవ్వగలడు, రాళ్ల నుండైనా నాకు పిల్లల్ని ఇవ్వగలడు అనే ఆ విశ్వాసము అబ్రహాముని అడుగడుగున ఆ పరిశుద్ధ స్థలానికి గురిగా నడిపించింది అబ్రహాము. ఇంకో మనకి జ్ఞాపకం చేసుకోండి, 13వ అధ్యాయం ఆదికాండంలో లోతు గురించిన భాగం 10వ వచనం. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూశాడు. 13:10. ఆ తర్వాత 14వ వచనం చూడండి. లోతు అబ్రామును విడిచిపోయిన తరువాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము. 15. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశం అంతటిని నీకు నీ సంతానానికి దేనిని అక్కడ నిలబడి ఉన్నాడు. వాగ్దాన దేశం ఎదురుగానే కనపడుతూ ఉండింది. ఆ ప్లేస్ నుండి అబ్రహాము కుడికి తొలగలేదు, ఎడమకి తొలగలేదు. నా కుమారుడా, నీకు ఇష్టం వచ్చిన ప్లేస్ చూసుకోనంటే ఆ ఉన్న చోట నుండి, ఏది రైట్ఫుల్ ప్లేస్ లో నుండి సరైన ప్లేస్ లో నిలబడి అట్లా చూడగానే పచ్చ కనపడి. చూడమ్మా, లోతు ఎంచుకున్నది, లోతుని దేవుని సన్నిధానానికి నడిపించలేదు. లోతు ఎంచుకున్నది దేవుని అంతర్గృహంలోనికి, దేవుని పరిశుద్ధ సన్నిధిలోనికి లోతుని నడిపించలేదు. కానీ అబ్రహాము ఎంచుకున్నదే దేవుని దేవాలయం అయిపోయింది. అబ్రహాం సెలెక్ట్ చేసుకున్నది, అలా నడిపింపబడ్డాడు అబ్రహాము. విశ్వాసము జ్ఞానం ఇస్తాడు. విశ్వాసము లేని జ్ఞానమైన, జ్ఞానము లేని విశ్వాసమైన దేవుడు నుండి వచ్చేది కాదు. విశ్వాసము మనల్ని అడుగడుగున దేవుని దగ్గరికి నడిపించాలి. మనం అనుభవించే ఏ మేలైనా కానీ, ఏ దీవెనైనా కానీ ఒక స్టెప్ మనల్ని దేవునికి సమీపంగానే తీసుకువెళ్ళాలి. కానీ it should not distance us from the Lord. If it is distancing us from the Lord, it's not from the Lord. And we have to be so careful in that. మనల్ని దేవుని నుండి దూరం చేసే మనుషులు ఉన్నారు. మనల్ని దేవుని నుండి దూరం చేసే స్థలాలు ఉంటాయి. మనల్ని దేవుని నుండి దూరం చేసే పరిస్థితులు ఉంటాయి. బీ కేర్ఫుల్. లోతు చక్కగా దేవునితో నడుస్తున్న అబ్రహామే తండ్రి, నాన్న చెప్పిన తర్వాత సొంత కొడుకులనే చూసుకుంటున్నాడు. నాకేం తెలియదు, నువ్వే చూడొచ్చు కదా పెద్ద నాన్న అన్నట్టు ఎలా ఉంటుంది. సరేనయ్యా, నేను చూసి పెడతాలని అనడా. నీకు ఇష్టం వచ్చింది కోరుకు అని అంటే, కాదు పెద్ద నాన్న మీరేం చెప్తారు నేను అదే చేస్తాను అని అనవే. నాకు చాయిస్ దొరికింది కదా అని చెప్పేసి మొత్తం కోరుకున్నాడు. కానీ చివరికి పచ్చగా ఉంది ఆ టైంలో పచ్చగానే ఉంటుంది, ఎందుకంటే మనల్ని సాటిస్ఫై చేయాలిగా. కానీ ఆ తర్వాత పచ్చగడ్డి మొలవకుండా ఆకాశం నుండి భూమి మీద ఎండిపోవడం కాదు, ఆకాశం నుండి అగ్ని గంధకాలు వచ్చేసి కాల్చి. సో వాట్స్ యువర్ ఆప్షన్? వాట్ ఈస్ యువర్ చాయిస్? ఈ రోజుల్లో మనకి ఈ పరిస్థితుల్లో, ఈ కాలంలో చాలా మంది అడిగే ప్రశ్న, నేను ఎలా ఎంచుకోవాలి? How to choose a person or a place or a job or whatever it is. How to choose? You can't choose that. No choose చేసుకోకూడదు. You don't choose that. You don't dare choose that. But follow God's footsteps. యెహోవా తనతో చెప్పినట్టుగా, తనతో చెప్పిన చూడండి, అదంతా చక్కగా ఉంది చూడండి. తనతో చెప్పిన చూడండి, ఆ మాట పదే పలకండి. అసలు ఎంత బాగుంటుందా! కుమారుని బలర్పించాలి అనే మాట మనసులో ఉండగా ఎలా గైడ్ చేయబడతాడమ్మా! ఎంత భారమైన ఆలోచన అది.
just was being led to the holy of the holies. 43వ కీర్తన 3వ వచనంలో ఉంటుంది, నీ సత్యమును నీ వెలుగును నా ముందర బయలుదేర చేయము. 3వ వచనం, నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును తోడుకొని వచ్చును. డైరెక్ట్ గా పరిశుద్ధ పర్వతము ఒకటి, కానీ నివాస స్థలము 1వ అధ్యాయం 4 పరమగీతంలో ప్రియురాలు అంటుంది, నన్ను ఆకర్షించు, నీ అంతఃపురంలోనికి నన్ను ఆకర్షించు. చిలికత్తలాగా నేను బయట తిరగకూడదు, ఓ హెల్పర్స్ లాగా నేను ఉండకూడదు, సిస్టర్స్ లాగా నేను ఉండకూడదు. ఐ షుడ్ గో ఇంటు ద ఛాంబర్, ద ఇన్నర్ ఛాంబర్ ఆఫ్ యువర్స్. నన్ను ఆకర్షించు, నన్ను నడిపించు. ఓర్ప అలాంటి జ్ఞానంతో నడిపింపబడలేదు. అందుకే దేవుని రక్తం నింపుకునేంత కృపలోనికి నడిపించబడేదా. కానీ రూతు 2వ అధ్యాయం 12వ వచనంలో యెహోవా రెక్కల క్రింద, చూడండి ఆ మాట కూడా, యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా నుండినట్లు యు హావ్ చూజన్. రూతు 2:12, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండినట్లు. అబ్బా, ఎంత బ్లెస్డ్ ప్లేస్ అది. సురక్షితంగా ఉండడానికి వచ్చు. ఎంత సురక్షితమో తెలుసా? ఆయన రక్తం నీలో కలుస్తుంది. నీ రక్తం పరిశుద్ధం అయిపోతామా? కానీ ఓర్పు అలా నడిపింపబడాల. మనకు తెలియదు దేవుని యందు మనం వచ్చే విశ్వాసం మనల్ని ఎలా నడిపిస్తుంది. We don't know the direction, but we know where we are going. అదేంటి, నాకు రోడ్డే కనపడట్లేదు అని అంటే నీకు కనపడదు. ఒకవేళ నీకు కనపడితే నువ్వే చూస్ చేసుకుంటాం, ఇది రైట్ కాదు దేవా, నేను అటు వెళ్తాను అంటాం. అందుకే ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు తిప్పాడు దేవుడు. వాళ్ళ మార్గంలో వస్తుంటే, ఇక్కడేంది సముద్రం వచ్చింది, చుట్టూ అరణ్యంలో మూతవేయబడ్డామే, మనం ముసివేయబడ్డామే అని దేవుని గైడెన్స్ ని క్వశ్చన్ చేశారు వాళ్ళు. అందుకే అక్కడక్కడే తిప్పేసాడు వాళ్ళు. వాళ్ళకి మార్గం తెలీదా? అక్కడక్కడే చెట్లు ఈ రౌండ్ తిరుగుతున్నప్పుడు పలానా ఇల్లు, పలానా చెట్లు, పలానా గుట్టలు మనం గుర్తుపట్టమా? మనం గుర్తుపట్టలేదా? అక్కడక్కడే తిప్పాడు దేవుడు. నడిచిన మార్గాన్ని ఎన్నిసార్లు నడుచుంటారో, బట్ ఆ కాన్షియస్ ఆఫ్ చేసేసాడు, దాన్ని క్లోజ్ చేసేసాడు. అక్కడక్కడే తిప్పాడు. బికాస్ దే డోంట్ చూస్ టు ఫాలో అండ్ బిలీవ్ గాడ్స్ గైడెన్స్ ఫ్రమ్ హిస్ లీడింగ్. దేవుడు నీకు నిర్ణయించిన స్థలం అది పరిశుద్ధమైనది. డోంట్ లూజ్ ఇట్. పరిశుద్ధమైన భాగాన్ని పోగొట్టుకోవద్దు. 16వ కీర్తనలో దావీదు అంటాడు, నేను ఎంచుకొని ఉన్నాను. 5వ వచనం, యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము నీవే, నా పోర్షన్, నేను ఎంచుకున్న దానిని, నువ్వే నా స్వాస్థ్యం, నిన్నే నేను ఎంచుకున్నాను. మరియతో మాట్లాడింది కూడా అదే, ఆమె ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది, అది ఆమె దగ్గర నుంచి తీసుకెళ్ళి. మన జీవితంలో ఈ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. రక్షణార్థమైన జ్ఞానం. విశ్వాసం లేని జ్ఞానం వద్దు, జ్ఞానం లేని విశ్వాసము వద్దు. జ్ఞానం ఇవ్వని విశ్వాసము వద్దు, విశ్వాసం ఇవ్వని జ్ఞానం కూడా వద్దు. రెండు క్షేమం కావు. విశ్వాసము ఇచ్చే జ్ఞానం, ఆ జ్ఞాన ప్రభు మనకి దయచేయాలని, ఆ జ్ఞానంతో ప్రభు మనల్ని నడిపించాలని వేడుకుందాం. సరాసరి దేవుని పరిశుద్ధ, అతి పరిశుద్ధ స్థలంలో నడిపించబడింది. దేవుడు చేసే కార్యమైనా, దేవుడు ఫలానా వ్యక్తి అయినా, ఫలానా స్థలమైన, పరిస్థితి అయినా, ఇట్ లీడ్స్ us close to the Lord. If it is not leading you to the close of it, think on that. ఆలోచించు, దాని గురించి నువ్వు కొంచెం చర్చ చేయాలి. If it is not leading, డైరెక్ట్ గా నిన్నేం నడపదు. యూ హ్యావ్ టు స్ట్రైక్ ఫర్ దాట్. అదేది నన్ను నడిపించట్లేదే అని క్వశ్చన్ చేయొద్దు. జ్ఞానం ఇస్తుంది విశ్వాసం, నువ్వు నడిపిపోవాలి. 3 రోజుల ప్రయాణము ఎలా నడిచేయడం. 3 రోజుల ప్రయాణం చేసిన తర్వాత కూడా అబ్రహాము కూడా ఎంత అబ్జర్వర్, దేవుడు చూపించిన ప్లేస్ లోకే వెళ్ళాలి అని, అక్కడే రాళ్ళు బాగాలి అని ఎంత అబ్జర్వ్ చేసి ఉంటాడు అబ్రహాము. ముసలో ఉన్నాయ్యా, ఎట్లా గట్ట కొడుకుని తీసుకొచ్చాను కదా, నువ్వేదో ఒకటి చేసుకో, కాంప్రమైజ్ అయిపో, నువ్వు రాజీ పడరాదా, ఇంత త్యాగం చేస్తున్నాను కదా నేను అని అనుకున్నాడా? టు ద
place which he entered. ఆ పాదం పెట్టేంత వరకు నడిపింపబడుతూనే ఉన్నాడు. You go, move your step, move forward, move forward, move forward. Don't stop your steps. అలా నడుస్తూ సరాసరి అతి పరిశుద్ధ స్థలం. ఆ ఆలోచనే ఆశ్చర్యం అసలు. అంతవరకు నడిపింపబడ్డాడు. లోతు నడవలా, లోతు స్టాప్ అయిపోయాడు, బయట స్టాప్ అయిపోయాడు. కానీ అబ్రహాము దేవుని పరిశుద్ధ స్థలం. ఎన్నో సంవత్సరాల తర్వాత దేవుడు అన్నారు, ఇదిగో ఇదే నేను కోరుకున్న స్థలము. యేసు ప్రభు ఆ భూమి మీదనే జన్మించి అదే ప్లేస్ లో ఆయన తన అమూల్యమైన రక్తం ఇచ్చాడు. ఇదిగో సర్వలోకమాన వారి కొరకు నా రక్తం, ఇది రక్తము వలననైనది నా నిబంధన. మనం ఆ రక్షణార్థమైన జ్ఞానము లోతుల్లోకి తీసుకువడదన్న నన్ను లోతులోకి నడిపించు. నాకు జ్ఞానం ఇచ్చి విశ్వాసం నాకు దయచి నా దోషాలు, పొరపాట్లు, అంతేతుల విశ్వాసాలు క్షమించు, నాకు సహాయపడాలి. యథార్థంగా ప్రభు పాదాలు పట్టుకున్నా ప్రభు తప్పకుండా సహాయపడతారు. దేవుడి మాటలు అన్ని మన వెంటిలో దీవించుగాక. ఆమేన్.